ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబేనని, ప్రజల గొంతును ఆయన వినిపించారని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన టీడీపీ నేతలు మాత్రం విపక్ష నేత వ్యాఖ్యలపై అడ్డగోలుగా మాట్లాడుతూ తమ ద్వేషభావాన్ని చాటుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటున్న వైఎస్ఆర్సీపీ, ప్రజల అభిప్రాయమే జగన్ చెప్పారన్న వైఎస్ఆర్సీపీ నేతలు, టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. తమ నేతను అవమానిస్తూ మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిక. చంద్రబాబు తప్పుల్ని ఎత్తి చూపడమే జగన్ చేసిన నేరమా అంటూ ప్రశ్న. కడుపు మండిన ప్రజల గొంతుకే తమ నాయకుడు అంటున్న ప్రతిపక్షం. ప్రజలకిచ్చిన మాట తప్పిన చంద్రబాబును ఏ రకంగా నిలదీయాలో తమ అధినేత వైఎస్ జగన్ అదే రీతిలో నిలదీశారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు సర్కారుపై ప్రజల అభిప్రాయాన్నే వైఎస్ జగన్ తన మాటల్లో చెప్పారన్నారు. జగన్ నిజాలు మాట్లాడితే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబన్న సంగతి టీడీపీ నేతలు గుర్తించుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు. నీతిమంతులకు టీడీపీలో చోటు లేదని స్వయంగా ఆ పార్టీ నేతలు పుష్పరాజ్, కేఈ ప్రభాకర్లే చెప్పారని గుర్తు చేశారు. అసలు చెప్పను కానీ ఎందుకంత ఉలిక్కి పడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సంస్కృతి ఎక్కడిది చంద్రబాబు నాయుడు గారు? ఏదైతే మొన్న జరిగిన మీ మహానాడు, ఎవరైతే మహానాయకుడు అని చెప్పని, ఏ వ్యక్తిని అయితే పూజించమని చెప్పని మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఏం మాట్లాడారో ఆ విధంగా సాక్షాత్తు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద వైఎస్ఆర్ ఓటర్ల ముందు వచ్చి చెప్పులతో కొట్టించినప్పుడు తెలియలేదా మీకు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ ఉద్దేశించి అధికార పార్టీ నేతలు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లుగా అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. వీళ్ళందరికీ కూడా ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, నోరు దగ్గర పెట్టుకుని మసులుకోమని చెప్తా ఉన్నాం. ప్రజల అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిబింబింప చేశారు. ప్రజల ఆగ్రహం ఇలా ఉంది, చెప్పులతో కొడతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ మేమేమి మరి ప్రజల్ని ఉద్రేకపరచట్లేదు, ప్రజల్ని మేము రెచ్చగొట్టట్లా, మీరు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. ప్రతిపక్షాన్నే లేకుండా చేస్తామంటూ చంద్రబాబు మహానాడు వేదికపై ప్రసంగించినప్పుడు నైతిక విలువలు గుర్తులేవా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. అవినీతి, కుట్ర రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబేనని, ఇదే విషయాన్ని వైఎస్ జగన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న అక్కసుతోనే టీడీపీ నేతలు నోరు జారుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.